హలో ఫ్రెండ్స్, ఇదైతే మా వినాయక నిమజ్జనం వీడియో అనమాట. బట్ అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మేమైతే వినాయకుడిని అయితే 3 days అయితే ఉంచాను. ఎప్పుడు 1 డే నైట్ నిద్ర చేపించి మార్నింగ్ అయితే మేము నిమజ్జనం చేస్తామన్నమాట. ఈసారి అయితే 3 days అయితే ఉంచాం ఫ్రెండ్స్. ఎందుకంటే నిమజ్జనం చేయడానికి కొంచెం లేట్ అయింది, అందుకని 3 days అయితే ఉంచాను. 3 days ఏదో ఒక ప్రసాదం పెడుతూ ఉన్నాను, పూజ అయితే చేస్తూ ఉన్నాను డైలీ. ఈరోజు 3rd డే అనమాట. నిమజ్జనం చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే బయట వద్దులే, ఇంట్లోనే నిమజ్జనం చేద్దామని అయితే అన్నాడు. అందుకని చెప్పేసి ఒక ఫ్లవర్, ఆ నిమజ్జనం మట్టిలో మనం ఇంకొంచెం మట్టి యాడ్ చేసుకుని ఒక ఫ్లవర్ వేసుకుందామని అయితే చెప్పాడు. అందుకని చెప్పేసి ఓకే అని చెప్పి నేను కూడా సరే ఇంట్లో నిమజ్జనం చేద్దామని అయితే అనుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా రోజు నాకైతే అస్సలు వదలబుద్ధి కాలేదు. అస్సలు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడో, నిజంగా అంత క్యూట్గా ఉన్నాడనమాట. నాకైతే అస్సలు వదలబుద్ధి కాలేదు. ఇంకా కానీ తప్పదు కదా, మనతో పాటు ఉంచుకోకూడదు కదా, నిమజ్జనం చేసేయాలి కదా, అప్పుడే కదా మన వినాయకుడిని పెట్టుకున్న దానికి నిమజ్జనం చేయకుండా ఉంచకూడదు కదా. అలాగే ఇట్లా నేను ఒక చిన్న అయితే పాట్స్ అయితే తీసుకున్నాను మొక్కలు వేసుకోవడానికి. ఈ పాట్స్లో మనం మామూలుగా బకెట్స్ అవంటే యూజ్ చేస్తుంటాం కదా, ఈ పాట్స్ అయితే నేను యూజ్ చేయలేదు. అందుకని చెప్పి మాది చిన్న బొమ్మే నేను తీసుకున్నాను. ఈ చిన్న బొమ్మ అయితే ఈ పాట్లో సరిపోయిద్దని చెప్పేసి పాట్లో అయితే వాటర్ తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, పువ్వులు అయితే వేసాను ఫ్రెండ్స్. అందులో వేసి ఆ పాట్కి కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను. కుంకుమ బొట్లు పెట్టి మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నాను. బట్ నాకైతే అస్సలకి నాకు వేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. మా హస్బెండ్ మా అమ్మేమో వెయ్యి అని అంటున్నారు, కానీ నాకైతే వేయబుద్ధి కావట్లేదు అనమాట. నాకు అంత క్యూట్గా నచ్చింది. ఏదో నాకు చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్లు అనిపించింది వినాయకుడిని అయితే ఎత్తుకుంటే. త్వరలోనే నాకు కూడా ఒక బుజ్జి వినాయకుడు అయితే మాకు కూడా రావాలని అయితే మేము 100% కోరుకుంటున్నాము. మరి మా కోరిక ఆ బుజ్జి వినాయకుడు తీరుస్తాడని మేము అనుకుంటున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే వినాయకుడితో అదే చెప్తున్నాను, వినాయక మళ్ళీ వచ్చే సంవత్సరం బాయ్ వినాయక, మళ్ళీ వచ్చే సంవత్సరం రా అని చెప్తున్నాను. మా హస్బెండ్ ఏమో నువ్వు వినాయకుడితో మాట్లాడినట్లేదు, చిన్నపిల్లలతో మాట్లాడినట్లుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇంకైతే వేస్తున్నాను అని చెప్తున్నాను. మా అమ్మేమో వేసే అంటుంది. ఇంకా అదే జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి అంటున్నాను. పక్కన మా అమ్మేమో జై అంటుంది. మా హస్బెండ్ ఏమో వెయ్యి ఇంకా త్వరగానే అయితే మా హస్బెండ్ అయితే అంటున్నాడు. ఇంకా అలాగే చిన్నగా మెల్లగా వదిలేసాను ఫ్రెండ్స్. నాకు చాలా బాధేసింది, కానీ తప్పదు కదా. నిజంగా అయితే అంతే, ఏదైనా మనకి అటాచింగ్ బాండింగ్ ఉంటే మనం వదలలేము అనమాట. ఏదైనా అంతే కదా. నేనైతే వినాయకుడిని అయితే అస్సలు వదలలేకపోయాను. ఇంకా లాస్ట్కి ఫైనల్గా నిమజ్జనం చేసేసాను అనమాట. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట, చూసేయండి మా వినాయక నిమజ్జనం ఎలా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.